దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 9-10 అవుతాను. ఒక 3వ తరగతి చదువుకున్న అబ్బాయి ఒక కాలం మీద ఉన్న బ్రిడ్జి మించి వెళతా ఉన్నాడు. పెద్ద పొడవైన బ్రిడ్జి ఏం కాదు, చిన్న బ్రిడ్జి. దాని మీద రైలు కూడా వెళ్తుంటుంది. అడ్డంగా బ్రిడ్జి పట్టీలు ఉంటాయి కదా, ఇప్పుడు మెల్లగా వెళ్తున్నాడు. బ్రిడ్జి మధ్యలోకి వెళ్ళేటప్పటికి కింద వాటరు చూశాడు. వాటర్ సుడులు తిరుగుతున్నాయి. ఇటు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఇక కళ్ళు తిరిగి పడితే అందులో పడి చచ్చిపోను. మొత్తానికి ఎలాగో దేవుని కృపను బట్టి ఆ కుర్రోడు మెల్లగా పంటి బిగువన ఆ వంతెన దాటి అటు ఒడ్డుకి వెళ్ళగానే ట్రైను వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి తప్పించుకున్నాడు. 3వ తరగతి కుర్రోడు అనమాట. ఆ పిల్లలకి కాస్త బుద్ధి జ్ఞానాలు వికసించవు కదా, పరిసరాలు ఏమి పట్టించుకోరు, సామాన్యం. పెద్దవాళ్ళు అయితే అర్థమవుతుంది. కానీ ఆ దేవుని మహాకృపను బట్టి వాడు బతుకున్నాడు. వాడిని నేనే 3వ తరగతిలో భీమవరంలో జరిగిన సంఘటన. సరే, పెద్ద అయిన తర్వాత కూడా బుద్ధి జ్ఞానము లేని వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు పేపర్లో వింటున్నారో లేదో, చూస్తున్నారో లేదో, ఏటేటా మాటికి జరుగుతూనే ఉంటాయి. పలానా ఒడ్డుకి వెళ్ళొద్దు, అక్కడ ఈత కొట్టొద్దు, ముసళ్ళు ఉంటాయి, లేదంటే అక్కడ ఊపు ఉంటుంది అని హెచ్చరిక బోర్డులు పెడుతుంది గవర్నమెంట్ వాళ్ళు. ఈ విద్యార్థులు పట్టించుకోరు. ఏముందని చెప్పి ఈతకెళ్తారు, ఊపులు దిగబడిపోయి చనిపోతారు. ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటివి. కొంతమంది ముసళ్ళ బారిన పడి చచ్చిపోతారు. బోర్డు పెడతారు, ఇది ప్రమాదకరమైన స్థలము, దీనిలోకి దిగవద్దు, ఇటు వెళ్ళొద్దు అని. ఆ హెచ్చరికలు చూసి కూడా లక్ష్యం ఉంచకుండా, పట్టించుకోకుండా, మూర్ఖంగా ఆ మాటలు పట్టించుకోకుండా పోవడాన్ని బట్టి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. ఈరోజు చదవబడిన వాక్య భాగం కూడా ఆ టైపే. చాలామంది దేవుని మాటను నిర్లక్ష్యం చేసి, ఎంత చెబుతున్నా పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండి నశించిపోయిన వాళ్ళు తరతరాలలో, ప్రతి తరంలో, యుగాలలో ఉన్నారు. మనమున్నామా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అని మనం లెక్కగట్టుకోవాలి. చదువుకున్న వాక్య భాగంలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పౌలు పేతురు ఏమని రాస్తున్నాడు? దేవుని మాటను వాళ్ళు అలక్ష్యం చేశారు అని రాస్తాడు. ఈ దేవుని మాట పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా చెప్పబడింది. కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభు చెప్పారు, తర్వాత ప్రవక్తలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు పేతురు కూడా చెబుతూ ఉత్తరం రాశాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం రాసిన ఉత్తరం. నేడు మనం కూడా చదువుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. 1.5 గంట తీసుకోను, 10 లోపు ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. వాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు. ప్రవక్తలు చెబుతున్నా వినలేదు, అపోస్తలులు చెబుతున్నా వినలేదు. దేవుడు ఒక వాగ్దానం కూడా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడ గురించిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇక ముక్తసరిగా చెప్పాల్సి వస్తే
వాళ్ళ వాగ్దానమే కాదు, హెచ్చరికే కాదు, లేక జాగ్రత్తే కాదు, ఒక సాఫ్ట్ అయిన మాటే కాదు, అసలు దేవుని మాటని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అపహాసకులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతుంటే గత 2000 సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉంటే, భూగోళమంతటా దేవుని మాట ప్రకటింపబడుతూ ఉంటే, రక్షింపబడుతున్న వాళ్ళు రక్షింపబడుతూ ఉండగా అనేక మంది ఆ దేవుని మాటను గడ్డి పరకలాగా తీసేసి నాశనానికి పరిగెడుతూ ఉన్నారు. ఇది దేవుని మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. బైబిల్లో ఆదికాండ 1వ అధ్యాయం దగ్గర నుంచి ప్రకటన చివరి అధ్యాయం వరకు దేవుని మాట. ఆ మాటను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఏమని అపహాసం చేస్తున్నారు వాళ్ళు? 4వ వచనంలో పేతురు రాస్తాడు. అమ్మ జాగ్రత్తగా వినండి ప్లీజ్, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూడొద్దు, వినాలి. ఏమని అపహాసం చేస్తున్నారు వాళ్ళు? 4వ వచనం, పితరులు నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంది కదా, ఏ మార్పు లేదు కదా అని సృష్టివాదాన్ని తీసుకొస్తూ అపహాసం చేస్తా ఉన్నారు. సృష్టిని గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు మాట సెలవిచ్చాడు, ఆ ప్రకారం జరిగింది. దేవుడు సెలవీయగా వెలుగు కలిగింది. దేవుడు మాట సెలవీయగా ఆకాశములు కలిగాయి. దేవుడు మాట సెలవీయగా భూమి పుట్టింది. దేవుడు మాట సెలవీయగా జలచరాలు పుట్టాయి. దేవుని మాట వినాలి మీరు, దేవుని మాట. దేవుని మాట వాళ్ళు బుద్ధిపూర్వకంగా మరిచారంట. బుద్ధిపూర్వకంగా మరవటం అంటే ఏంటి? చెబుతున్నా అలా అలాగే చెప్తారా అన్నట్టు అనమాట. అంటే ఎరిగి ఇందాక కుర్రోడు గురించి చెప్పానే, మూడో తరగతి చదివేవాడు. పాపం ఎరక్క ఆ బ్రిడ్జి దాటాక ప్రయత్నం చేసి పాపం ఎరక్క ఎరిగే వయసు కాదు. బుద్ధిపూర్వకంగా అంటే చెబుతున్నా వాళ్ళు అలాగే చెప్తారా, ఎప్పటి నుంచి యేసు వస్తాడు అన్నారు, ఇంకా రాలేదే అన్నారు. ఆయన రావటం కొంచెం ఆలస్యమైంది కానీ ఇంకా రాలేదే అంటే వీళ్ళు ఎలాగే చెప్తారు అని అబద్ధాలు అన్నవాళ్ళు మాత్రం నశించి నరకానికి పోయారు. పేతురు చెబుతున్న అపహాసకులు ఇప్పుడు లేరు, ఇక రేపటికి ఉండరు కదా, లేరు. కానీ ఆయన సృష్టించిన సృష్టి ఉంది, ఆయన రెండవ రాకడ గురించిన వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. ఓకే, ఆయన మాట ఉంది, ఆయన మాట ఖచ్చితం, ఆయన మాట జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. ఆయన మాటను నమ్ముతున్నామా లేదా అనేది మన ప్రశ్న. నువ్వు ప్రశ్నించుకోవాలా, నేను దేవుని మాట నమ్ముతున్నానా, నిర్లక్ష్యం చేస్తున్నానా, లేక నాకు కావలసిన మాత్రం తీసుకుని నాకు బిడిసి కొట్టేవి, నాకు తగిలేవి విడిచిపెడుతున్నానా అనేది నీ ప్రశ్న, నా ప్రశ్న. మనం వేసుకోవాలి. కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండేవి పోగేసుకుంటాం, మనకి గుచ్చుకునేవి, మనల్ని హెచ్చరించేవి పక్కన పెట్టేస్తాం. సో దేవుని మాట అది హెచ్చరిక అయినా, జాగ్రత్త అయినా, ప్రేమతో కూడిన మాట అయినా, ఏదైనా దేవుని మాటను నిర్లక్ష్యము చేయకూడదు. అపహాసకులు వాళ్ళు బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు. సృష్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకేలా ఉందే అని అంటా ఉన్నారు. ఇష్టపూర్వకంగా వాళ్ళు దేవుని మాటను త్రోసిపుచ్చారు. దేవుడు 6 రోజులు తన మాట చొప్పున సృష్టిని సృష్టించాడు. కనుక
ఆ పేతురు 6వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. చరిత్రలో జరిగిన సంగతి ఒకటి అక్కడ ఎత్తి చూపుతున్నాడు. 6వ వచనం ఏమది? ఆ నీళ్ల వలన ఆ, అప్పుడున్న లోకము ఉమ్. నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును సరే చాలు. ఏ ఏ నీళ్లలో నుంచి వినాల, ఏ నీళ్లలో విస్తారమైన వాటర్ ఉంది కదా, ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. ఆ విస్తారమైన జలరాశుల్లో నుంచి 6 నెల కలుగుగాక అన్నప్పుడు భూమి కలిగింది. సో భూమి ఎలా కలిగింది అంటే ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం, పేతురు చెబుతున్న ప్రకారం నీళ్ళలోంచి పుట్టింది భూమి 6 నెల. ఏ నీళ్ళలోంచి పుట్టిందో భూమి ఆ నీళ్ళ చేతే నశించిపోయింది. అది సంగతి. ఏ నీళ్ళలోంచి తీయబడిందో భూమి, ఆ భూమి అంటే అప్పుడున్న లోకం. భూమి ఉంది, ఇప్పుడు భూమి ఉంది, భూమి అంతా కొట్టుకుపోలే. అప్పుడున్న లోకం అంటే అప్పుడున్న ప్రజలు, అప్పుడున్న జీవరాశులు, అప్పుడున్న చెట్టు చేమ, ఆ లోకం నీళ్ళల్లో మునిగి నశించిపోయింది. ఏంటి సందర్భం? నోవహు దినాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పేతురు. నోవహు దినాలని కూడా దేవుడు ఎంతగానో నోవహుతో ప్రకటింపచేశాడు. ఆ అపహాసకులు, ఆ దుర్మార్గులు ఎంత చెప్పినా, నోవహు ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా అపహాసం చేశారు. ఏ నీళ్ల ద్వారా తీయబడిన భూమి ఉందో లేక ఆ లోకము, ఆ మనుషులు, ఆ జీవరాశులు, ఆ చెట్టు చేమ, పక్షులు సమస్తము లోకమంతా నీళ్ళల్లో నశించింది. భూమి ఉంది, భూమి కొట్టుకుపోయి మళ్ళా రెండో భూమి ఏర్పడాల. అప్పుడు లోకమంతా నీళ్ళల్లో మునిగి నశించిపోయింది. ఒక 8 మంది మాత్రమే బ్రతికి బట్టగట్టగలిగారు. ఆ 8 మంది నోవాహు, అతని భార్య, అతని 3 కొడుకులు, అతని 3 భార్యలు, మొత్తం 8 మంది. అలాగే ఓడలో ఏ జంతువు అయితే ఆ ఓడలోకి లాగుతూ ఉంటే నోవాహు అని గేంకరించకుండా, వెనక్కి లాక్కోకుండా నోవాహును నమ్మి ఓడలోకి వెళ్ళాయో ఆ జంతువులు, ఆ జీవరాశులు మాత్రమే బ్రతికాయి. నోవాహు లాక్కెళ్తుంటే వెనక గేంకరించవా? ఎన్నిసార్లు దున్నపోతులు, గేదెలు లాక్కుంటే వెనక లాక్కుపోయి ఈడ్చుకుపోతుంటాయి మనిషిని. అలా జరుగుంటాయి. ఎవరైతే విధేయత చూపి దేవుని మాటను నమ్మి ఓడలో ప్రవేశించారో ఆ 8 మంది, ఆ జీవరాశులు మాత్రమే రక్షింపబడ్డాయి. మిగతా అప్పటి బ్రతుకున్న లోకమంతా నీళ్ళల్లో మునిగి నశించిపోయింది. దేవుడు న్యాయవంతుడు. గమనించాలి, దేవుడు న్యాయవంతుడు, దేవుడు కృపగలవాడు, దేవుడు కృపగలవాడు. దేవుడు ముందస్తు హెచ్చరిక లేకుండా హఠాత్తుగా తీర్పు తీర్చడు. గమనించాలి, ముందస్తు హెచ్చరిక లేకుండా, ముందస్తుగా ప్రకటించకుండా దేవుడు తీర్పు తీర్చడు. అలా తీర్పు తీరిస్తే, అలా నశింపు చేస్తే ఆ దేవుడు మనకొద్దు. ఆ దేవుడు అన్యాయస్తుడు, ఈ దేవుడు న్యాయవంతుడు. ఈవెన్ ప్రభుత్వాలే ప్రమాదకర స్థలాల దగ్గర హెచ్చరిక బోర్డులు పెడతారు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, చచ్చిపోతారు, మునిగిపోతారు. అలాంటిది దేవుడు ముందంత హెచ్చరిక చేయడా? చేసి తీరాడు, చేశాడు. కానీ అప్పటి మెజారిటీ ప్రజలు దేవుని మాటను లెక్క చేయాల, బుద్ధిపూర్వకంగా అలక్ష్యం చేసి నేలల్లో కొట్టుకుపోయారు, నశించిపోయారు. పేతురు చెబుతున్న వాదన. కాబట్టి మీరెక్కడున్నారు అబ్బాయి అన్నాడు. ఆనాడు అపహాసం చేసిన లక్షల మంది జనాభా మునిగి చనిపోయారు, మీరు అంతేనబ్బాయి అన్నట్టుగా పేతురి కాలంలో ప్రజానీకాన్ని పేతురు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ రోజున మనకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వాళ్ళొక ప్రకృతి సంబంధమైన విషయాన్ని నమ్మారు కానీ దేవుని మాటను నమ్మలేదు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఏంటి ప్రకృతి సంబంధ విషయం? నోవాహు దినాల నాటికి భూమి మీద వాన కురవలేదు. మరి పంటలు ఎలా పండించేవారంటే
ఆకాశం నుంచి కురిసే మంచు తడి వల్ల పంటలు పండించుకునేవారు. ఈ రోజున ఉన్నట్టు జనాభా విస్ఫోటనం జరగలేదు. జనాభా చాలా తక్కువ కాబట్టి లాజికల్గా ఆ కొద్దిపాటి మంచుతో కురిసినటువంటి ఆ మంచుతో పడిన పంట అప్పటి జనాభాకి సరిపోయింది, ఇప్పుడు చాలదు. కాబట్టి దేవుడు వర్షాలు దయచేస్తా ఉన్నాడు అప్పటి నుంచి. కాబట్టి వాళ్ళు ఏమి నమ్మారంటే ప్రకృతి సంబంధమైన వాస్తవాన్ని నమ్మారు. ఇహ నోహు వాన అంటాడేంటిరా, వాన అంటే ఏంటి, వర్షం అంటే ఏంటి, ఆ మాటే మనకు తెలియదే. ఎందుకు వాన చినుక అప్పటికి ఇంకా పడలా, మంచు పడతా ఉంది. నోవాహు గల మంచు పడందా ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు నమ్ముదురు. మంచు ఎరుగను కదా వాళ్ళు, వాన ఎరగరు. కానీ ఎరగని విషయాలను, అప్పటికి ప్రకృతి సంబంధమైన విషయాలకు అతీతంగా ఈ దేవుడు పనిచేయగలుగుతాడనే సంగతి మర్చిపోయారు బుద్ధిపూర్వకంగా. అది సంగతి. వాన అంటాడేంటి, వర్షం అంటాడేంటి, అది ఎప్పుడు మనం ఎరగం కదా, కాబట్టి ఇది అబద్ధం అని తేల్చేసుకున్నారు. ప్రకృతిని నమ్మారు కానీ ప్రకృతిని సృష్టించిన దేవాది దేవుని మాటను, హెచ్చరికను వాళ్ళు నమ్మలేదు. దానికి తూట్లు పొడిచి అలక్ష్యం చేసి మట్టి కొట్టుకుపోయారు. వాళ్ళ 2000 సంవత్సరాలకు కూడా ఈ మాట వినపడతా ఉంది, ఈ బైబిల్లో మాట వినపడతా ఉంది. ప్రజలు రక్షణ పొందుతా ఉన్నారు, మరోవైపు అలక్ష్యం చేసి చనిపోయి నరకానికి పోతూనే ఉన్నారు. నీ పరిస్థితి ఏంటి, నువ్వెక్కడున్నావు? ఎంత దారుణం! దేవుడు చెప్పింది తప్పక జరిగి తీరుతుంది. వర్షం మెల్లగా మొదలైంది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు 40 రాత్రులు 40 పగలు వాన ప్రచండంగా కురిసేసింది. ఆ మొదటి రోజన్నా వీడు జాగ్రత్త పడితే బాగుండు. ఎందుకే నోవాహు వాడ ఎంతకాలం కట్టాడో తెలుసండి? 120 రోజుల సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాదాపు. అంటే ఎంత పెద్ద ఓడో చూడండి. ఎన్ని జీవరాశులు అందులో పడాలి, వాటికి ఎంత మేత ఓడలో పట్టాలి, మళ్ళా అవి వేసిన పేడ అవి ఇవి ఇవన్నీ అందులోనే. నోవాహుకు 500 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పాడు, నోవాహు ఒక ఓడను కట్టు, ఇంత పొడవు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇన్ని అరలు ఉండాలి, ఇన్ని కిటికీలు తలుపులు ఉండాలని చెప్పినప్పుడు 600 వయసులో వర్షం మొదలైంది. అంటే 100 సంవత్సరాలు వాడ కడుతో పక్క, మరో ప్రక్క జనాలు ఏంటి నోవాహు చేస్తున్నాడు, చెక్కలు అవి తీసుకెళ్తున్నాడు, సుత్తి అది తీసుకెళ్తున్నాడు, ఏంటి అని ఆరాధిస్తున్నప్పుడు నోవహు చెబుతుండేవాడు, వర్షం వచ్చేది, దేవుడు కురిపిస్తాడు, జలప్రలయం వస్తుంది, మీరు సిద్ధపడండి, ఓడలోకి రండి అని. 100 సంవత్సరాలు పైబడి అతడు నీతిని ప్రకటిస్తూ వెళ్ళాడు. పేతురు అంటాడు, 2 పేతురు 2వ అధ్యాయము చదవండి. 2 పేతురు 2:5 వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడా. నీతిని ప్రకటిస్తూ ఓ పక్క ఓడ కట్టుకుంటూ, ఓ పక్క తన గ్రాసానికి కష్టపడి పని చేసుకుంటూ అంత కష్టపడ్డాడు నోవాహు. జలప్రలయం వస్తుంది, మీ పాపాలు వదిలిపెట్టండి, మీ దుష్టకార్యాలు వదిలిపెట్టండి, మీ దుర్మార్గ కార్యం వదిలిపెట్టండి, మీ విగ్రహాలు వదిలిపెట్టండి, మీ దుర్మార్గం వదిలిపెట్టండి, మీ అవినీతి వదిలిపెట్టండి, మీ పాప విషయం పశ్చాత్తాపడండి, దేవాది దేవుని నమ్ముకోండి, రక్షణ పొందండి, ఓడలోకి రండి, ఓడ సిద్ధమవుతా ఉంది అని ఎంత ప్రకటించినా వాళ్ళు అలక్ష్యం చేశారు. నీతిని ప్రకటించిన నోవహు మరి 7గురు రక్షింపబడ్డారు. అది దేవుని జడ్జిమెంట్, దేవుని న్యాయమైన
తీర్పు. దేవుని న్యాయమైన తీర్పు కనిపిస్తూ ఉంది, దేవుని కృప కూడా కనిపిస్తూ ఉంది. హెచ్చరిక చేశాడు చేశాడు చేశాడు, అన్యాయం చేయాల. ఆయన కృప వాడ తయారవ్వడం, ఆయన కృప హెచ్చరికలు ముందస్తుగా చేయడం. ఆయన శాటిస్ట్ కాదు, ఉన్మాది కాదు, అర్ధంతరంగా చెప్పా పెట్టకుండా ఒక రాత్రి ప్రజలు నాశనం చేయడానికి ఆయన ఉన్మాది కాదు, కసాయి కాదు, ప్రేమ గలవాడు, కృప గలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. అందుకని ముందు జాగ్రత్త చెబుతున్నాడు. ఆయన మాట, ఆయన చెప్పిన జాగ్రత్తలు వింటే మానవాళికి మేలు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి అపహాసకులు ఏ విధంగా నీళ్ళల్లో కొట్టుకుపోయి నశించిపోయారో అంతకంటే భయంకరమైన ఒక తీర్పు వస్తా ఉందని పేతురు 7వ వచనంలో జరగబోయే అంతిమ తీర్పు గురించిన మాటలు అక్కడ రాస్తా ఉన్నాడు. మొదటి తీర్పు నీళ్లలో నాశనం అవ్వడం, రెండవ తీర్పు 7వ వచనం చదవండి. 2 పేతురు 3:7 వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఏ వాక్యము చేత కలుగుగా కంటే భూమి కలిగిందో, సృష్టి కలిగిందో, ఆ వాక్యము చేత దేవుడు మళ్ళా చెప్పిన మాట చేత ఆ నేల వలన నశించి అయిపోయింది. అదే దేవుని మాట చేత ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల కొరకు భద్రము చేయబడి నాశనానికి కునుకుతా ఉంది. అగ్ని కురవబోతా ఉంది, అగ్ని భూమి మీదకి రాబోతా ఉంది. ఇది వాస్తవం. అది ఇప్పుడు జరగలేదు కాబట్టి మనకి వింతగా అనిపించవచ్చు. అందుకే జరిగిపోయిన వాస్తవాన్ని దేవుడు ఏ మాట అయితే చెప్పాడో జలప్రలయం వస్తుందని, ఆ మాట ఎలా ఖచ్చితంగా నెరవేరిందో, అగ్ని ప్రళయం కూడా వస్తుందని అలా చెప్పాడో, అది రేపు మాపో జరగబోతుంది. ఆమేన్. తస్మాత్ జాగ్రత్త అంటాడు పేతురు. ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం? ఆ తీర్పుని ఎదుర్కోగలమా? ఆ తీర్పుని ఎదుర్కోలేము. అగ్ని గంధకాలు కురుస్తాయి. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు కూడా అగ్ని గంధకాలతో ఆ ప్రజలు కాలిపోయారు. మళ్ళీ జరగదా? తప్పక జరిగి తీరుతుంది. దేవుని మాట, అందుకే 3వ పత్రిక 1 వచనాల్లో దేవుని మాట, దేవుని వాగ్దానం, దేవుని హెచ్చరిక, దేవుని మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని మాట, అది రాయబడింది బైబిల్లో, అది ఖచ్చితం. ఎంత దారుణం! 10వ వచనంలో ఒకసారి చదవండి. ఏమన్నాడు? ఆ దినమున రైట్ చదువు. ఆకాశములు మహాధ్వనితో గతించిపోను. మహాధ్వని అంటే టపాకాయలు పేలిన శబ్దం కాదు. ఇప్పుడు గల్ఫ్ వార్ జరుగుతుంది, ఇరాన్కి, అమెరికాకు, ఇజ్రాయెల్కి. అక్కడ పెళపల 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 బాంబులు కురుస్తున్నాయి. ప్రజలు తలడిల్లిపోతా ఉన్నారు భయంతో. అంతకంటే భీకరమైన శబ్దాలు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధము ఏదో 2-3 దేశాలకు మాత్రమే పరిమితం. ఈ అగ్ని గంధకాలతో కూడిన ఈ అగ్ని పెళపల పెళపలమని వచ్చే సౌండ్ మొత్తం సృష్టి అంతా వ్యాపిస్తుంది. ఒక ప్రాంతానికే పరిమితం కాదు, యావత్ భూగోళం అంతా, సృష్టి అంతా, ఆకాశం అంతా కరిగిపోతుంది. అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయో, మానవ నిర్మిత గ్రహాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కరిగిపోతాయి. మైనము ఆ అగ్నిలో పడినప్పుడు ఎలా కరిగిపోతుందో
కొవ్వొత్తి ఎలా కరిగిపోద్దో సృష్టి అంతా కరిగిపోదు. మిక్కుటమైన వ్యాండ్రముతో లయమైపోతాయి. సలసల సలసల కాగిపోయి వేడెక్కిపోయి లయమైపోతాయి. ఇది వాస్తవం, వాస్తవం, వాస్తవం. దేవుని మాట ఇది. చచ్చివాళ్ళ మాట నా మాట కాదు, దేవుని మాట. గతంలో అక్షరాల నెరవేరింది, రాబోయే దినాల్లో తప్పక నెరవేరుతాయి. మిక్కుటమైన వ్యాండ్రముతో లయమైపోతాయి. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయట. భూమి మీద ఏమున్నాయి? మానవ నిర్మితమైన కృత్యాలు ఉన్నాయి. 70 అంతస్తుల భవనాలు ఉన్నాయి, 100 అంతస్తుల భవనాలు ఉన్నాయి. విజయవాడ లేకపోతే హైదరాబాద్ వెళ్ళండి, వరంగల్ వెళ్ళండి, నేను చూసా. ఒక అపార్ట్మెంట్లో 300 కుటుంబాలు ఉంటాయి. అంటే కొన్ని గ్రామాల ప్రజలే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. మిక్కుటమైన వ్యాంధ్రంతో లయమైపోతాయి. భూమి మీద మానవుడు కట్టుకున్న నిర్మాణాలన్నీ కరిగి కరిగి కరిగిపోతాయి. దేవుని కృప ఏంటంటే ఆ మహా అగ్ని ప్రళయం రాకమునిపే దేవుడు తన పరిశుద్ధమైన సంఘాన్ని, అంటే ఎవరైతే పాప క్షమాపణ పొంది మారుమనసు పొంది బాప్తిసం పొంది రక్షణ అనుభవంలో ఉండి దేవుని మాట ప్రకారం జీవితాన్ని కట్టుకుంటారో, ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రము పరలోకానికి తీసుకుపోబడతారు. అగ్ని గంధకాలు వాళ్ళ మీద ఉండవు. ఎంత కృపగల దేవుడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడదాం. అన్నీ ఇలా లయమైపోతాయి. దేవుడు చెప్పిన మాట అక్షరాలు నెరవేరుతుంది. ఎందుకని అపహాసం చేస్తున్నారు? అమ్మా వినండి, పాప రాయి పెడుతుంది, అంతే, ఏం లేదు. బాంబు పెడతలా, రాయి పెడుతుంది. రైట్. ఇప్పుడు బాంబులు కూడా చెప్పుకున్నాం కదా, బాంబు అనుకున్నారేమో, రాయే, ఏం కాదు. ఎందుకని కొంతమంది ప్రజలు ఎంత చెప్పినా నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పేతురు అక్కడ 3వ వచనంలో రాస్తున్నాడు, చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున నడుచుకుంటున్నారు. ఎందుకని ఎంత చెప్పిన వివరంటే, ఒకడు వ్యభిచారంలో ఉంటాడు, దాన్ని వదలలేడు. ఒకడు తాగుతూ ఉంటాడు, దాన్ని వదలలేడు. ఒకడు లూటీలు చేస్తూ ఉంటాడు, దాన్ని వదలలేడు. ఒకడు అక్రమాలు చేస్తూ ఉంటాడు, దాన్ని వదలలేడు. ఒకడు గొడవలకి వెళ్తాడు, దాన్ని వదలలేడు. ఒకడు సిగ్గుమాతనంగా బతుకుతుంటాడు, దాన్ని వదలలేడు. ఆ దురాశలు వదలలేక దేవుని స్వచ్ఛమైన మాటను నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. కారణం అది. ఎందుకు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారంటే, వాళ్ళు జీవిస్తున్న పాపం నుంచి బయటపడడానికి ఇష్టం లేక. తెలుసు ఇది పాపమని తెలుసు, దేవుడు శిక్షిస్తాడని తెలుసు, పాపానికి పరిహారం సిలువలో క్రీస్తు చేశాడని సంగతి తెలుసు. ఆ దినాల్లో రక్షణ వాడుంది, ఈ దినాల్లో సిలువనే వాడుంది తెలుసు. సిలువ దగ్గరకు వస్తే రక్షణ తెలుసు, పశ్చాత్తాపడితే క్షమిస్తాడని తెలుసు, ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, నరకం తప్పించుకోవడం సంగతి తెలుసు. వెంటనే ఉంటారు. బికాజ్ ఆఫ్ ద సిన్, వారు పాపను బట్టి ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యము చేస్తా ఉన్నారు. నువ్వు ఎక్కడున్నావు? నీకు దేవుని మాట ఎక్కుతా ఉందా? ప్రతి ఆదివారము వింటా ఉన్నారు, ఎక్కుతుందా? 4వ వచనంలో 4వ వచనం చదవండి. వాళ్ళ వాదన ఏంటి? ఇంకో వాదన 4వ వచనం. సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. వేల సంవత్సరాల క్రితం నుంచి సృష్టి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కదా.
వేల సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది కదా, ఇంకెప్పుడు వస్తాడు యేసు? ఉత్తిదే. అయితే ఇప్పుడున్న ప్రజలను పేతురు హెచ్చరిక చేస్తున్నాడు, ప్రియులరా ఒక సంగతి మర్చిపోదు. వాళ్ళు మర్చిపోతున్నారు, బుద్ధిపూర్వకంగా నశించిపోయారు. బ్రతుకున్న మీరైనా ఈ మాటను నమ్మండి, ఈ మాట నమ్మండి. 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఏమనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగననియు వారి బుద్ధిపూర్వముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. వేల సంవత్సరాల క్రితం నుంచి ఒకేలా ఉంది కదా అనేది వీళ్ళ వాదన. 10, 100 కాదు, వేల సంవత్సరాల నుంచి. ఈ పత్రిక రాయబడింది 2000 సంవత్సరాల క్రితం. క్రీస్తుకు ముందు 4000 సంవత్సరాల క్రితం. భూమి పుట్టి బైబిల్ ప్రకారం ఇప్పటికీ 6000 సంవత్సరాలు. ఒక వచనం ఉంది, ఏంటి? ప్రభు దృష్టికి చదవండి అది. ప్రభు దృష్టికి ఎందుకు వచనం? సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. రైట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల్లాగా ఉంది, 1000 సంవత్సరాలు ఒక దినంలాగా ఉంది. దినములు, నెలలు, వారములు, సంవత్సరాలు దేవునిక మనిషిక? గమనించండి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, రాత్రి పగలు ఏర్పడతాయి. ఒక రాత్రి పగలు ఏర్పడితే ఒక దినం 24 గంటలు. అలా 7 దినాలైతే ఒక వారం, 4 వారాలతో ఒక నెల, 12 నెలలైతే ఒక సంవత్సరం. అలా కదా. మరి పరలోకములో దేవుని దగ్గర సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు, ఉండవు. భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవన్నీ ఈ సృష్టికి సంబంధించినవి, పరలోకానికి సంబంధించిన విషయాలు కాదు. అంచేత మనకి నిన్న ఉంటుంది, ఈవేళ ఉంటుంది, రేపు ఉంటుంది. మనకి గతం ఉంటుంది, ప్రస్తుతం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఆయనకు అన్నీ ఒకటే. హల్లెలూయా. ఆయనకు అన్నీ ఒకటే. దేవుడు నిద్రపోయి అమ్మయ్య నిన్న అయిపోయింది, ఇవాళ 2వ రోజు వచ్చింది, అమ్మయ్య నిద్ర లేదనంటే ఆడు దేవుడు కాదు. మీకు అర్థమైంది లాజిక్, సత్యము? దేవునికి నిన్న, నేడు, రేపులు ఉండవు, మనకుంటాయి. అందున భవిష్యత్తులో ఈ సూర్య, చంద్ర, నక్షత్ర సమస్త కాగిపోతాయి. ఇక TIME టైంతో పని ఉండదు, కాలముతో పని ఉండదు, అంతా నిత్యత్వమే. కాబట్టి కీర్తనకారుడు రాసిన మాట ఇక్కడ పేతురు చెబుతున్నాడు, ఒక దినము 1000 దినాలు ఒకేలా ఉన్నాయంటే అర్థం, ఒక దినమన్నా 1000 ఆయనకు ఒకటే. 1000 దినాలన్నా ఒక దినమన్నా మనకి ఆయనకు ఒకటే. మనుషుల దృష్టితో మాట్లాడితే మనకుంటాయి 1000 దినాలు. ఇప్పటికి సృష్టి ఏర్పడి ఎన్ని వేలు అయినాయండి? 6000. ఒక్కొక్క లాజికల్గా మాట్లాడితే ఒక్కొక్క 1000 ఒక్కొక్క దినమైతే ఇప్పటికి ఎన్ని రోజులు అయినట్టు? సృష్టి ఏర్పడి 6 రోజులు పూర్తయి 7లో ప్రవేశించాం. అర్థమవుతుందా? అంటే మనం 7వ రోజులో ఉన్నాం ఆయన లెక్కలో. 7 సంపూర్ణమైన అంకె, అంటే ఆయన వచ్చే రోజు దగ్గర పడిందని లాజికల్గా చెప్పవచ్చు. అంటే 7వ 1000లో ఉన్నాం మనం. ఎవడు 1000 సంవత్సరాలు బ్రతకడు, మహా అయితే 100, 120 బ్రతుకుతాడు. ఆ 7వ 1000లో ఉన్నాం మనం. అంటే మన దృష్టికోణంలో 7వ రోజులో ఉన్నాం మనం. ఒకవేళ మనమే కనుక దినాలు లెక్కేసుకుంటే ఆయనకు ఆపాదిస్తే అది ఆయనకి 7వ రోజు, మనకి 7000 సంవత్సరాలు.
కాబట్టి ఖాయం, ఆయన ఈ దినాల్లో వస్తాడంట. ఇది ఖాయం. మనం చివరి 7వ వేలులో ఉన్నాం. ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడంటే యాకోబు తన పత్రికలో రాస్తాడు. 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడో ఆకాశంలో లేడు, వాకిట నిలిచి ఉన్నాడు. వాకిట. మన ఇంటికి ఎవరన్నా వస్తే వాకిట్లోకి వచ్చాడు. పొద్దున మేము ఒక 100 కిలోమీటర్ ప్రయాణం చేసి మా ఇంటి వాకిట్లోకి వచ్చాం. 3.5 గంటలు బస్సులో కూర్చున్నాం, మా వాకిట్లోకి వచ్చాం. ఎంతలోకి వెళ్ళాలండి? గుమ్మంలోకి, లోపలికి 1 నిమిషం. ఈ న్యాయాధిపతి, ఈ కృపగలవాడు తీర్పు తీర్చటానికి దుర్మార్గులకి, నీతి గల వాళ్ళని రక్షించటానికి వాకిటనే మన డోర్ దగ్గరే ఉన్నాడని అర్థం. ఇంట్లో రావడానికి ఎంతో టైం పట్టదని అర్థం. అంత సమీపంగా ఉన్నాడు. ఎంత జాగ్రత్త పడాలి మనం, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి మనం. న్యాయాధిపతి వాకిటనే ఉన్నాడు, దూరంగా లేడు. ఎప్పటికప్పుడు ఆయన వస్తాడు. దేవుని టైమింగ్లో వస్తాడు. 9వ వచనంలో అంటాడు, వీళ్ళేం వాదిస్తారు? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి, అంటే 2వ రాకడ గురించి, ఆలస్యము చేయవాడు కాడు. మనకు ఆలస్యం అనిపిస్తా ఉంది, ఆయన ఆలస్యం చేయవాడు కాడు. అంటే వస్తానని చెప్పిన వాడు తప్పక వచ్చి తీరుతాడు. ఆయన అనుకున్న సమయానికి, ఆయన గడియారం ప్రకారం, ఆయన టైంకి ముందు రాడు, ఆలస్యంగా రాడు. రైట్ టైంలో వస్తుంది. ఆ టైం ఏదో మనకైతే తెలియదు. ఈ దినాలైన సంగతి తెలుసు, కానీ ఆయన సోమవారం వస్తాడా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్ర, శని, ఆదో తెలియదు. ఉదయం 6 గంటలుగా, మధ్యాహ్నం 12, సాయంకాలం 6, అర్ధరాత్రి 2 గంటలకు తెలియదు. అది మాత్రం తెలియదు. కానీ ఈ దినాల్లో మాత్రం తప్పక వస్తాడన్న సంగతి రూఢిగా మనకి తెలుసు. ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ ఎలా ఉంటుందో 10వ వచనంలో పేతురు చెబుతున్నాడు. 10వ వచనం చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున, చాలు, అది చదివాం కాబట్టి అక్కర్లేదు. ఆయన దొంగ కాదు, ఆయన దొంగతో పోల్చబడాలా. ఆయన రాకడ దొంగ రాకడతో పోల్చబడింది. దొంగ ఎలాగైతే వస్తాడో ఆ టైంతో పోల్చబడింది. ఆయన దొంగతో పోల్చబడాలి. ఆయన దొంగ కాదు. దొంగ దోచుకోవటానికి, దౌర్జన్యం చేయడానికి, కూలీ చేయడానికి, ఇల్లు దోచుకోవటానికి, మర్డర్ చేయడానికి వస్తాడు దొంగ. ఈయన న్యాయమైన తీర్పు తీర్చడానికి, రక్షింపబడి నీతిగా బ్రతికే వాళ్ళని రక్షించటానికి ఆయన వస్తాడు. తెలుసుగా మనకు ఉపమానం. 10 మంది కన్యకులు. వచ్చేస్తాడు పెళ్లి కొడుకు, వచ్చేస్తాడు దొండోర వేస్తుంటే విన్నారు. వారి దీపాల్లో నూనె ఉందో లేదో జాగ్రత్త పడకుండా నిర్లక్ష్యంగా పండుకున్నారు 5 కన్యకలు. 10 మందికి శుభార్త వినపడింది. కన్యకలకు 5 నిర్లక్ష్యంగా ఉన్నారు, లక్ష్యం చేయలేదు. 5 సిద్ధపడ్డారు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. హఠాత్తుగా ఏమీ రాలేదు. ఎప్పటి నుంచో వస్తాడని ప్రకటింపబడతా ఉంది. టైం మాత్రం ఆయన రాకడలో వచ్చాడు. 5 లోపలికి పిలువబడ్డారు. సిద్ధపడిన వారు ఆలస్యంగా వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు వేసేశారు. మీరెవరో నాకు తెలీదు, పొండి అన్నాడు. రేపు జరగబోయేది అంతే. నువ్వు సిద్ధపడకపోతే రేపు జరగబోయేది అంతే. పేతురు రాసినటువంటి ఈ పత్రిక సమయానికి ఇప్పటికి 2000 సంవత్సరాలు. దేవుడు కృపగలవాడు. 9వ వచనం చదవండి.
ఎందుకని? ఒకవేళ ఈ మనుషులు ఆలస్యం అవుతుంది, ఇంకా రావడం లేదు అని సనుగుతుంటే గనక ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు? ఇందాక చెప్పుకున్నాం, ఆయన ఆలస్యం చేయడు కానీ ఆయన టైంలో వస్తాడు, కానీ మనకు ఆలస్యం అనిపిస్తా ఉంది కాబట్టి ఎందుకు అదేనా అంటే 9వ వచనంలో కారణం చెబుతున్నాడు. ఎవడు నశించటానికి ఆయనకి ఇష్టం లేదు, దీర్ఘశాంతము చూపుతా ఉన్నాడు, అంటే సహనాన్ని చూపిస్తా ఉన్నాడు, అంటే ఇంకా ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాడు. ఈ ప్రజలు మారుతారు, సువార్త ప్రకటించే నా ప్రియ బిడ్డలు ప్రకటిస్తా ఉన్నారు, శ్రమ పడతా ఉన్నారు, కొంతమంది హతసాక్షులు అవుతున్నారు, కాల్చబడుతున్నారు, జైల్లో పెట్టబడుతున్నారు, ఇంకా వింటారని సహనముతో ఓపికతో ఆయన ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతం అంటే సహనముతో ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. కృపగలవాడే కాదా? దయగలవాడు. ఇందాక అనుకున్నాం, 100 సంవత్సరాలు పాటు నోవాహు ప్రకటించాడు సువార్త. 100 8 మందే విన్నారు, 8 మంది లోబడ్డారు, 8 మంది రక్షణ వాళ్ళకి వెళ్ళారు. ఈ దినానికి కూడా సువార్త ప్రకటింపబడతా ఉంది 2000 సంవత్సరాలుగా. కొద్దిమంది వింటున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, ప్రభువును అంగీకరిస్తున్నారు, సిలువ చెంతకు వస్తూ ఉన్నారు, రక్షింపబడుతున్నారు, దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు, సంఘ సహవాసం ఎదుగుతున్నారు, భయం భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నారు, పరిశుద్ధంగా బతుకుతున్నారు. కానీ కోట్లాది మంది నిర్లక్ష్యం చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు, చనిపోతున్నారు, నరకానికి పోతున్నారు. రేపు అగ్నికి అంతకాలు కురిసినప్పుడు గతించిపోయిన పాపులు ఉండరు, వాళ్ళు ఆల్రెడీ నరకంలో మొగ్గుతూ ఉన్నారు. బ్రతుకున్న వాళ్ళు జాగ్రత్త పడాలి. కాబట్టి మనం ఎలా బ్రతకాలో 12వ వచనంలో చెబుతున్నాడు. చదవండి 12వ వచనం. ఇవన్నీ లయమైపోతాయి, కాలిపోతాయి, తీర్పు జరుగుతూ పోతుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి సంగమా? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి. సంఘానికి రాస్తున్నాడు. క్రీస్తు ప్రభు వస్తాడు, 2వ రాకట్లో రేపు మాప వస్తాడు, నేను సిద్ధపడి ఉండాలనే స్పృహ కలిగి, జాగ్రత్త కలిగి, బ్రతుకులు మార్చుకొని, పరిశుద్ధ ప్రవర్తన తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో, ఊహల్లో, వ్యవహారాల్లో, వ్యక్తిగా కుటుంబముగా పరిశుద్ధ ప్రవర్తన కలిగి, భయం కలిగి, భక్తి కలిగి బ్రతుకుతుంటే అది మనకు మేలు. ఈ సృష్టి యావత్తు అగ్ని గంధకాలు కాలిపోయి మసైపోతే ఏమీ ఉండదు ప్రియులరా. ఈ వర్తమానం వింటున్న నా ప్రియమైన సోదరుడా, ఒకవేళ ఈ భూమిని అంటుకుని ఎక్కడే ఉంటాను అనుకుంటావేమో, నువ్వు ఉండవు, ఈ భూమి ఉండదు. ప్లీజ్, నువ్వు ఉండవు, ఈ భూమి ఉండదు. ప్రభువు నమ్ముకోకపోతే నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. ఆఫ్టర్ ఆల్ 100 సంవత్సరాల బ్రతుకు కోసం ఇంకా ఏదో బాగు తిన్నామని ఏమీ ఉండదు. బాగు తింటాకి ఏమీ ఉండదు. ఇది చాలు. నువ్వు రక్షింపబడ్డావా? సిలువ చెంతకు వచ్చావా? సిలువలో ప్రభువు చేసిన రక్షణ కార్యం నీకు అర్థమవుతా ఉందా? ఆ నిత్య నరకాగ్ని నిన్ను తప్పించడానికి ఆయన దేవాది దేవుడై ఉండి నరుడిగా వచ్చి మన పాపమంతా ఆయన భుజాల మీద మోసుకొని, మచ్చలేని దేవుడు, మాయలేని దేవుడు, స్వచ్ఛమైన దేవుడు, ప్రజలందరి పాపాన్ని ఆయన భుజాల మీద మోసుకొని మనందరి తరపున సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు. చనిపోయాడుగా నేను సజీవంగా ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నీ సిలువ దగ్గరికి వస్తున్నా, నన్ను క్షమించు, నేను ఈ పాపంలో ఉన్నాను, క్షమించు ప్రభువా. నువ్వు కనుక ఆక్రందన చేసి
మొర పెడితే, ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన ఆలకించి తన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు. తన కుమార్తెగా, కుమారుడిగా నిన్ను స్వీకరిస్తాడు. ఆయన కృప ఇంకా నిలిచి ఉంది. ఆయన దీర్ఘశాంతము గలవాడు, దీర్ఘశాంతము గలవాడు. పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనం బ్రతకాలి. అపహాసకులు అపహాస్యం చేసి నశించిపోయారు. వారికి మేలేమీ జరగలే, కీడే జరిగింది. ఈ సృష్టి స్థానంలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఏర్పడబోతుంది. 13వ వచనం అదే చదవండి. 13వ వచనం. క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము. ఈ భూమి ఇప్పుడున్న ఫిజికల్ క్రియేషన్ ఉండదు, ఒక స్పిరిచువల్ క్రియేషన్ వస్తుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వస్తుంది. నువ్వు కనుక మారుమనసు పొంది రక్షింపబడి క్రీస్తులు ఎదుగుతున్నట్లయితే పాపం లేకుండా, అగ్ని గంధకాలు నీ మీద పడకుండా ముందే సంఘంతో పాటు నెత్తుకుంటాడు పరలోకానికి. ఆయన కలగ చేయబోయే కొత్త ఆకాశములనికి, కొత్త భూములకి నిన్ను ప్రవేశపెడతాడు. ఆమేన్. అక్కడ ఏముంటుంది? నీతి నీతి నివసిస్తుంది. నీతి నీతి దేవుని నీతి, క్రీస్తు నీతి నివసిస్తుంది. చివరిగా ఒక మాట చూపించి ముగిస్తాను. 2 పేతురు 1:19 చదవండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో వికసించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించుటకై దీపమైనట్లుంటది. ఆ మాట యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇప్పుడు దాకా విన్న దేవుని మాట మీద లక్ష్యం ఉంచినట్లయితే నీకు మేలు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా త్వరగా నలభై 5 నిమిషాల్లో ముగించాను. 45 నిమిషాలు. తలలో వంచండి. నువ్వెక్కడున్నావు? రక్షింపబడుతున్న గుంపులో ఉన్నావా? నశించిపోతున్న గుంపులో ఉన్నావా? నీకు నీవు రాత్రి వేళ ప్రశ్నించుకో. సోదరి సోదరుడా, దేవుని మాట ఇది నరుల మాట కాదు. పోనీ తృణీకరించటానికి, చాదస్తపు మాట కాదు, పోనీ తోసేయటానికి. దేవుని మాట ఖచ్చితం, నెరవేరి తీరుతుంది. ఈ మాట మీద లక్ష్యం ఉంచితే నీకు మేలు. ఆ నిత్య నరకాగ్ని అది ఆరదు. అందులో గనక పడితే నీ ఆత్మ చావదు, పురుగు చావదు. ఇంకా ఎవరు తప్పించుకోవటానికి ఉండదు. అక్కడంతా కటిక చీకటి, మరో ప్రక్కన అగ్ని గంధకాలు, మంట మంట మంట, వేదన. నువ్వు ఎన్ని ఆక్రందన చేసినా, ఎన్ని ఏడుపులు ఏడ్చినా, ప్రభా తప్పు అయిపోయింది, క్షమించు, బయటికి లాగు అగ్నిలో నుంచి అన్న, ఆ నరకాగ్ని నుంచి నిన్ను దేవుడు పైకి లేపడు. ఇది తథ్యం. అందుకే నీకు సామ్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడు, కృపగలవాడు. ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు రక్షింపబడ్డావా? రక్షింపబడుతున్న గుంపులో ఉన్నావా? మౌనంగా ఎవరి మటి కాదు. దయచేసి నీ దేవునితో, నీ కృపగల దేవునితో
నీ నీతి గల దేవునితో, న్యాయాధిపతి దేవునితో, కృపగల దేవునితో మాట్లాడుకో. ఆయన ఆలకిస్తూ నీ దగ్గరే ఉన్నాడు. ప్లీజ్ ఆయనతో మాట్లాడుకో. ఏం మాట్లాడుకుంటావా? నీ బ్రతుకు నీ ఇష్టం. నశించి నరకానికి పోతానయ్యా నన్ను వదిలే అంటావా ప్రభుతో? లేదయ్యా నా పాపం క్షమించి నన్ను బిడ్డగా అంగీకరించి నన్ను పరలోకం చేర్చు అంటావా? నీ ఇష్టం. ఆయనతో రెండులో ఏదో మాట చెప్పు. మౌనంగా ఉండద్దు.